నమస్తే, నేను రాజేష్. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి 2 తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక జల ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ అంశానికి వస్తే ఏపీలోని మనం చూస్తున్నాం, వరదలతోటి ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ అంతా కూడా ఒక మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్స్ చూస్తే నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మొత్తం ఏదైతే ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ఏదైతే ఉందో ఆ వరద కృష్ణా బ్యారేజ్ నుంచి దిగువకు వెళుతుంది. దీంతో పాటు వరదతో పాటు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి అక్కడ విజయవాడ లంక ప్రాంతం అంతా కూడా భారీ ముంపునకు గురైంది. దాదాపు 299 గ్రామాలు ఈరోజు ముంపులో ఉన్నాయి. ప్రజలైతే అల్లాడుతున్నారు. సహాయ చర్యల కోసం ఇప్పటికే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ముఖ్యమంత్రి స్వయంగా నిన్న ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా ఆయన ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ వరద బాధితులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు, అదేవిధంగా వాళ్ళకు నిన్న ఉదయం నుంచి కూడా అంటే కొన్ని గ్రామాల్లో మనం చూస్తే, ముఖ్యంగా లంక గ్రామాల్లో చూస్తే మొత్తం నీటి మునిగి ప్రజలంతా కూడా వాళ్ళ ఒక ఇంటిపైన కప్పపైన డాబా పైన నుంచి నిల్చొని అర్ధనాలు పెడుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు నిన్నటి నుంచి కూడా కనీసం తిండి కూడా లేని పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి వాళ్ళకు ఒక సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పుడు కూడా అంటే ఈ 100 ఏళ్ల చరిత్రలో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఆ ప్రకాశం బ్యారేజ్ కి పైనుంచి వస్తున్న వరదతో మొత్తము గేట్లన్నీ ఓపెన్ చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం మనం చూస్తున్నాం, ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి ఒక బ్యార్ కూడా ఒక గేట్ కూడా డ్యామేజ్ అయింది. దీంతో కాస్త ప్రభుత్వం అలర్ట్ అయింది, టెన్షన్ లో కూడా ఉంది. ఎందుకంటే ఆ యొక్క వరద తాకిడి తట్టుకోలేక దాదాపు 4 బోట్లు వచ్చేసి అక్కడ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్ ఏదైతే ఉందో ఆ గేటుకు తగలడంతో పూర్తిగా మనం చూస్తున్నాము. ఆ యొక్క గేట్ యొక్క మొత్తము ఆ రాడ్స్ అంతా కూడా డ్యామేజ్ అయింది మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇది ప్రకాశం బ్యారేజ్ లో ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, ఎప్పుడు కూలిపోతుంది అన్న ఒక టెన్షన్ లో ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో డ్యామేజ్ కాలేదు. కానీ ఈ రోజు ఆ పడవలు ఏవైతున్న 4 పడవలు, నాటు పడవలు వచ్చేసి అతి వేగంగా ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ ని ఢీ కొట్టడంతో ఇక్కడ ఉన్న రైలింగ్, అదేవిధంగా రాడ్స్ అన్ని కూడా కుంగిపోయిన క్రాక్ వచ్చేసింది. సో ఇప్పటికే పూర్తిగా పైనుంచి ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలోనే ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ ఉన్న సమయంలో ఇప్పుడు ఇది డ్యామేజ్ కావడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఏం జరగబోతుంది, విజయవాడలో ఏం జరగబోతుంది, ప్రళయం రాబోతుందా అనే యాంగిల్లో ఈరోజు అక్కడ ఉన్న ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు కూడా కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్క విజయవాడనే కాదు, గుంటూరు చూసుకో, మరొకటి చూసుకో, మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో టోటల్ వరదతోటి నిన్న 2 రోజులుగా కురిసిన వర్షానికి ప్రజలు అల్లాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అదే ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అధికారులు కూడా నిన్నటి నుంచి ఆ యొక్క ప్రాంతంలో పర్యటించి సహాయక చర్యలు చేస్తున్నారు. ఆ వరద బాధితులంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఆ వరద ఉధృతి పెరగడంతో దాంతో పాటు ఈ యొక్క డ్యామేజ్ అవ్వడం కూడా కాస్త టెన్షన్ పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏందో చెప్పడానికి మా ప్రతినిధి కృష్ణ కూడా అన్నారు. అదే విధంగా మరొకటి, ఆ కృష్ణా నది పక్కనే అక్కడ ఒక ఆశ్రమం ఉంది, మంతని సత్తన ఆశ్రమం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ఆశ్రమం కూడా వాటర్ చేరిపోతున్నాయని తెలుస్తుంది. అక్కడ చాలా మంది అక్కడ ఆశ్రమానికి వస్తుంటారు, ఆశ్రమంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. టోటల్ గా విజయవాడ పరిస్థితి, విజయవాడ అయితే మొత్తం నీట మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ విజువల్ చూడొచ్చు మనము. టోటల్ బస్ స్టాప్ అంతా కూడా నిండిపోయింది. బస్ డిపో ఏదైతుందో విజయవాడ బస్ స్టాండ్ అంతా కూడా నీటిలో మునిగిపోయింది. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా గత ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ కొన్ని కట్టలు తెగిపోయాయి, కానీ వాటిని మళ్ళీ పునర్నిర్మించలేదు. దీంతో ఈ వరదంతా వచ్చేసి విజయవాడ వైపు వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ప్రజలు ఇంకా 24 గంటలు దాటింది, ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు. 299 గ్రామాల ప్రజలు ఆ నీటిలో ఉన్నారు. వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినట్లు ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఆ పడవలు ఏవైతే ఉన్నాయో, నాటు పడవలు అతి వేగంగా వచ్చి ఆ బ్యారేజ్ ని తగలడంతో అక్కడ ఉన్న ఒక బ్యారేజ్ డ్యామేజ్ అయింది. అది ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు బ్యారేజ్ కూలిపోతుంది అన్న టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ప్రధానంగా 2 రోజుల నుంచి భారీ వర్షాల నేపథ్యంలో అంటే దాదాపు 97వ సంవత్సరంలో కురిసినటువంటి వరదలు ఏదైతే ఉన్నాయో దానికి మించి ఏదైతే 29% అంటే సెంటీమీటర్ల వర్షపాతం విజయవాడ నమోదవడం ఒక్కసారిగా విజయవాడలో ఊహించిన స్థాయిలో అంటే ఒక విజయవాడ నగరం మొత్తం కూడా జల ప్రళయంలో చిక్కుకుపోయింది. ప్రధానంగా తీసుకుంటే
విజయవాడ యొక్క అంటే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ యొక్క నీటి మట్టము 12.2 అడుగులుగా ఉండే నీటి మట్టము దాదాపుగా చూసుకుంటే 24.2 అడుగుల కింద చెంది, అంటే దాదాపు డబుల్ గా వాటర్ ఫ్లో అయితే ఎక్కువ వచ్చేసినట్లు తెలుస్తున్నాము. 98 లో వచ్చినటువంటి ఏదైతే 11 లక్షల దాదాపు 32,000 క్యూసెక్కులు వాటర్ కృష్ణా బ్యారేజీకి వస్తే ఇప్పుడు మాత్రం 11,70,000 క్యూసెక్కుల వాటర్ ఒక్కసారిగా రావడం చూస్తే అత్యంత ప్రమాదకరంగా. అంటే ఇటు వాటర్ పైనుంచి వచ్చిన వాటర్, వరదల వల్ల వచ్చిన వాటరే కాకుండా ఒక పక్క విజయవాడలో ఉన్నటువంటి మున్నేరుతో పాటు అదే విధంగా విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా వస్తున్నటువంటి ఏదైతే బుడమేరు, ఈ రెండు కూడా ప్రధానంగా విజయవాడ అటు ఇటుగా ఉండటం. కృష్ణ నాకు ఒక విషయం చెప్పండి. నేను ఇంతకుముందు అన్న ఎప్పుడు కూడా విజయవాడలో ఎంత భారీ వర్షాలు వచ్చినా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో మునగలేదు. దాదాపు ఈ రోజు విజయవాడ ప్రజలు 2,20,000 మంది ఈ రోజు నీట మునిగి ఉన్నారు. ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈసారి ఈ స్థాయిలో రావడానికి కారణం ఏంటి? అంటే ప్రభుత్వం అప్రమత్తంగా లేదా అంటే ముందస్తుగా అంటే హెచ్చరిక మామూలుగా ఏంటంటే వర్షాలు వస్తున్నప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటుంది, అధికారులను అప్రమత్తం చేస్తూ ఉంటారు. మరి ఆ రకంగా లేదా లేక ఈ అనుకోని పరిస్థితుల్లో ఈ వరదలు వచ్చాయని మునిగిందా, లేక ఇంకేదైనా ప్రాబ్లం ఉండి ఈ రోజు ఆ పరిస్థితికి వచ్చిందా? అంటే ప్రధానంగా మనకు విజయవాడలో తీసుకున్నట్లయితే అత్యంత ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా మునిగిపోయిన సంఘటనలు అయితే లేవు. ప్రధానంగా ఎప్పుడు కూడా ఏదైతే బుడమేరు అనేది ప్రధానమైనటువంటి విజయవాడ నగరంలోంచి ఒక కాలువ ఖమ్మం నుంచి అలా ప్రవహిస్తూ ఏదైతే పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి కొల్లేరులో కలుస్తుంది ఈ కాలువ. ప్రధానంగా ఈ కాలువ ఏదైతే కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇది మునిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ ఒక్కసారిగా కొండపోత వర్షాలు, అంటే హైదరాబాద్ లో తెలంగాణలోకి వచ్చిన కొండపోత వర్షాలతో తెలంగాణ ఎప్పుడైతే నీట మునిగిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ బుడమేరుని అప్రమత్తం చేయాల్సిన అధికారులంతా కూడా నెగ్లెక్ట్ చేయటం, అంటే అంత పెద్దది రాదులు అని చెప్పేసి కేవలం అధికారుల యొక్క నెగ్లిజెన్స్ ద్వారాగా అక్కడ ఉన్నటువంటి 11 గేట్లు. కృష్ణ ఒక పాయింట్ చెప్పండి. నేను చూపిస్తున్న విజువల్ ఇక్కడ కృష్ణా బ్యారేజ్ కి సంబంధించి అక్కడ డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు దానికి సంబంధించి మనం మరమ్మతులు చేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే పూర్తిగా వరద వస్తుంది, ఎగువ నుంచి వరద వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది డ్యామేజ్ అయింది. దీన్ని ఏమైనా ఆల్టర్నేట్ గా మరమ్మతులు చేసే అవకాశం ఉందా? ఇది చేయకపోతే మాత్రం ఇది కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఇది అక్కడ ఏమైనా కూలిపోతే జరిగే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో మనం చెప్పుకోలేము. అలాంటి పరిస్థితి ఉండే అవకాశం. దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు ఇప్పుడు అధికారులు అక్కడ? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే ఈ వరద తాకిడికి అంటే దాదాపుగా ఒక్కసారిగా 11,32,000 క్యూసెక్కులు రావటంలో ఏదైతే బోట్స్ ఏదైతే పెట్టినటువంటి బోట్స్ ఇవన్నీ కూడా ఇసుకని తోడేటువంటి అంటే నది నుంచి ఇసుకని తోడుకెళ్ళినటువంటి బోట్స్ ఒక్కసారిగా కొట్టుకొని రావడం 40 కిలోమీటర్ల వేగంతో 3, 4 నంబర్ పిల్లర్ దగ్గర ఉన్నటువంటి ఆ గేట్లు గుద్దటం ఒక్కసారిగా ఆ పిల్లర్ అంటే ఏదైతే నీటి ప్రవాహాన్ని ఆపేటువంటి గేట్లు ఏదైతే 3, 4 నంబర్ దగ్గర ఉన్నటువంటి గేట్లు ఏదైతే ఉన్నాయో ఆ గేట్లకి ఏదైతే ఆ చైన్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ కమాన్ అనేది పగిలిపోవడం కూడా జరిగింది. అంటే ఎంత వేగంగా ఆ బోట్లు ఐరన్ బోట్లు వచ్చే దీన్ని గుద్దటము ఒక్కసారిగా కమాన్ పగిలిపోవడం చూసుకుంటే చాలా భయంకరంగా ఇప్పటికే అధికారులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తారు. దీనిపైన ముఖ్యమంత్రి వెంటనే వారికి అధికారులను అప్రమత్తం చేయటము, ఈ ప్రాంతానికి అధికారులంతా కూడా రావటము, దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా ఇప్పటికే ప్రారంభమైనదే చెప్పాలా. దీంతో పాటు ఎక్కడ ప్రమాదం జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 70 వాటర్ అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం చేసినప్పుడు 50 సంవత్సరాలు మాత్రమే ఈ బ్రిడ్జి యొక్క సాధ్యమవుతుందని చెప్పి ఆనాటి ఇంజనీర్లు అయితే ఇవ్వటం అయితే చూసాము. కానీ ఒక్కసారిగా దాని యొక్క ఆయుష్ కూడా 70 సంవత్సరాలు ఈ బ్రిడ్జి మరొక విషయం కృష్ణ, నాకు తెలిసి ఈ స్థాయిలో వరదలు ఎప్పుడు రాలేదు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా నాకు తెలిసి ముఖ్యమంత్రి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడైతే వరద ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బోట్లో వెళ్ళి పర్యటించి అక్కడ బాధితుల్ని కలిసి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రవాహం పెరుగుతుంది. ఆ వరద బాధితులు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారు, ఎక్కడ పునరావాసం కల్పించారు, ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఇంకా ఆయన పర్యటిస్తున్నారు అని తెలుస్తూ ఉంది. అంటే నేనేంటంటే ముఖ్యమంత్రి పర్యటించే సమయంలో అధికారులు ఏమవుతుంటుందంటే అధికారులందరూ కూడా ఆయన చుట్టే ఉండే పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల సహాయక చర్యలు చేపట్టే ఏదైతే ఉందో దానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడుతున్నాయి అక్కడ?
ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా రాత్రి కూడా కలెక్టరేట్ లోనే బస్ చేయటము, ఈ బాధితులను అందరినీ కూడా పరామర్శించి వీరిని ఒక ఒడ్డుకు చేర్చి వీరికి మళ్ళీ యథామాములు కలిగించేంత వరకు నేను కూడా ఇక్కడ ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆ ప్రజలతోనే మమేకమైతే ఉంటాము. మరి కాసేపటి క్రితం కూడా ఆ బోట్లో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బోట్లో ప్రయాణం చేసి ఆ ఉన్న పరిస్థితుల్ని అన్నింటిలో కూడా అంచనా వేసి ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం చేస్తారు. ముఖ్యమంత్రి ఇప్పటికే అయితే నీటిలో నడుము లోతు నెలలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సింగనగర్ తో పాటు సింగనగర్, మధురా నగర్ ఇవన్నీ కూడా ఏదైతే కండ్రిక ఈ ప్రాంతం మొత్తం నీటిలోనూ ప్రస్తుతానికైతే ఉంది. ఈ ప్రాంతంలో అధికారులు అయితే ఒక అధికారిని అసైన్ చేశారు, ఒక డివిజన్. మరొక అంశము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడు ఏదైతే అమరావతి అనేది చెప్పుకుంటున్నామో ప్రస్తుతం అమరావతి అంతా కూడా నీట మునిగిపోయింది అనేది తెలుస్తుంది. దాంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఏదైతే ఉందో కృష్ణా కరకట్ట మీద, సో చంద్రబాబు నివాసం కూడా దాదాపు మోకాల లోతు మునిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది, బ్రేకింగ్ అందుతుంది. నిజంగా పరిస్థితి ఉందా? ఈ రోజు అమరావతి పరిస్థితి ఎలా ఉంది? హైకోర్టు అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా దాదాపు మునిగిన అనేది తెలుస్తుంది. నిజంగా పరిస్థితి ఉందా? మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా? అక్కడ నుంచి ఏమైనా విజువల్ తెప్పించే ప్రయత్నం చేశారా? అంటే ప్రస్తుతానికైతే ఈ అమరావతి ఏదైతే కోర్ క్యాపిటల్ సిటీ ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఇప్పటికే అమరేశ్వరుడి దేవస్థానం మొత్తం కూడా దాదాపుగా నీటిలోనే ఉందని చెప్పాలి. దీంతో పాటు రోడ్లు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో పాటు దాదాపు అమరావతి హైకోర్టు రోడ్డు మొత్తం కూడా అంటే ఎక్కడా కూడా హైకోర్టుకి వెళ్ళలేని పరిస్థితితో పాటు ఈ ప్రధానంగా ఈ రోడ్డు మొత్తం కూడా నీటి మునిగిపోయిందని చెప్పాలా. గ్రామాలందరికీ కూడా ఇప్పటికే బోట్లో సహాయ సహకారాలు అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికంగా ఉన్న లీడర్స్ కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అదే కాకుండా ఏదైతే కరకట్టగా అనుకుని ముఖ్యమంత్రి గారికి పక్కనే నివాసం ఉన్నటువంటి ఏదైతే మంతెన సత్యనారాయణ అన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ప్రకృతి వైద్యశాల ఉందో దీనికి నిన్న కూడా గండిపడటము, ఈ గండిపడిన పూడ్చినా కూడా ఇంకా మరి ఆ పూడ్చిన మళ్ళీ గండిపడటం, ఒక్కసారిగా నీటి ఉధృతి గండిపడటంతో ఒక్కసారిగా కరకట్ట మొత్తం కూడా నీరైతే నిండిపోయింది. ఈ యొక్క ఆశ్రమానికి ఆనుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉండటము, ఈ నివాసంలో కూడా నీళ్లు వచ్చేస్తాయి. పెద్ద ఎత్తున ఇసుకతో పాటు మట్టితో పాటు లారీలు కూడా ముఖ్యమంత్రి నివాసం దగ్గర చేరుకొని ఆ అన్నింటిని కూడా ఆ నీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే దాదాపుగా నిన్నటి నుంచి కూడా చేస్తున్న ప్రయత్నంతో చూస్తున్నాం. ప్రధానంగా ముఖ్యమంత్రి నివాసం కూడా కొంత భాగం ఏదైతే ఉందో అది నదీ గర్భంలో ఉంటుంది. దీంతో పాటు ఆ ఆశ్రమంతో పాటు కొన్ని ఆశ్రమాలు దాదాపు 3-4 ఆశ్రమాలు కూడా ఈ కట్ట మీద ఉండటం ఇవన్నీ కూడా వీటంతా కూడా నీళ్లు చేరిపోయిన పరిస్థితిగా మనం చూస్తాను. ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున పికెటింగ్ పెట్టి ఎవరిని వెళ్లకుండా ఈవెన్ మీడియాను కూడా లోపలికి రానియకుండా పెద్ద ఎత్తున అయితే ఆ పోలీసులు మరొక అంశం ఈ రోజు విజయవాడ ప్రజలు నేను ఇంతకుముందు అన్నట్టు 2 లక్షల మంది వరకు ఈ రోజు నీటిలో ఉన్నారు ఆ ప్రజలు. సో ఈ రోజు వాళ్ళంతా కూడా మళ్ళీ సేమ్ సాధారణ స్థితికి రావాలి అంటే ఇంకా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది, లేక ఎన్ని గంటల్లో పట్టే అవకాశం ఉందా? ఈ వరద పెరుగుతుంది, వర్షం వస్తూ ఉంది కదా, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉండొచ్చు? ప్రస్తుతానికైతే వరద తాకిడైతే ఇంకా ఎక్కడ తగ్గుముఖం అయితే పట్టినట్లేదు. సన్నగా చినుకు కూడా పట్టడం ఇది ఒక భయానికి గురి చేస్తున్నట్టుంది. ఏదైతే ఈ వరద తాకిడి కొంచెం తగ్గుముఖం పట్టినట్లయితే అధికారులు ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు 10 హెలికాప్టర్లు ఇప్పటికే మోహరించారు. ఎక్కడైతే అవసరం పడుతుందో వారందరినీ కూడా రోడ్ సాయంతో, హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలు విజయవాడలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలతో పాటు ఎక్కడైతే ప్రభుత్వం వారి యొక్క స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వారందరికీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించి వారికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అయితే ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ఏ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి అధికారులు మోహరించడం చూస్తాను. కానీ ఇదంతా కూడా ప్రజలు ఇప్పుడు జరిగిన ఆస్తి నష్టానికి కానీ ఈ ప్రజలు విజయవాడ నుంచి ఈ ప్రాంతాల్లో కోలుకోవడంలో దాదాపుగా ఒక నెల రోజుల పాటు పడుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థం. రైట్ థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ. చూసాం కదా మొత్తానికి విజయవాడ పరిస్థితి. నేను ఇంతమంది జల ప్రళయం ఆ రకంగా ఈ రోజు ఆ జల ప్రళయంలోని విజయవాడ ప్రజలు ఉన్నారు బిక్కు అనుకుంటూ. నిన్నటి నుంచి కూడా కేవలం వర్షంలోనే ఆ వరదల్లోనే వాళ్ళందరూ ఆ ఇంటి దాబా పైన కూర్చునే పరిస్థితి వస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారని కూడా చెప్పుకోవచ్చు. బోట్లలో వెళ్ళేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసి అది వాళ్ళంతా పునరావాస కేంద్రాలకు తీసుకువస్తున్నారు. సో ఈ రోజు మళ్ళీ విజయవాడ సాధారణ పరిస్థితులకు రావాలంటే దాదాపు మరొక 2-3 రోజులు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఇక బ్యారేజీ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని వెంటనే మరమ్మతులు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం విశాఖకి వెళ్దాం. మనం చూసాం గతంలో విశాఖ ఉద్దు తుఫాన్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ సమయంలోనే అక్కడ ప్రజలు ఏ స్థాయిలో ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి అయ్యారో ఈ రోజు మళ్ళీ సేమ్ అలాంటి పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ పరిస్థితి ఎలా ఉంది? విశాఖలో కూడా కొన్ని గ్రామాలు కూడా మునిగినాయని తెలుస్తుంది. సముద్రం కూడా ముందుకు వచ్చింది అనేది
తెలుస్తుంది. ప్రస్తుతం మా ప్రతినిధి కన్నబాబు అక్కడ ఉన్నారు. ఒకసారి విశాఖ నుంచి కన్నబాబుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కన్నబాబు. గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్పష్టంగా ఆ విశాఖలో చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు అయితే ఇప్పటికే జల దిగ్బంధంలో ఇరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరద నీరు ఉధృత స్థాయిలో ప్రవహించడంతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఈ ప్రాంతాలన్నీ కూడా నీడమురిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ లో అయితే ఉన్నాం. విశాఖ ఆర్కే బీచ్ ఈ ప్రాంతం అంతా కూడా మేఘాకృతమైనటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలో అల్లకొల్లాలమైనటువంటి వాతావరణం ఉంది. అయితే ఈ తుఫాను ఏదైతే అల్పపీడన మరొక తుఫాన్లు విశాఖ మరో తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ కుటుంబాలకు కన్నబాబు మీరు చెప్తూ ఉన్నారు మళ్ళీ తుఫాన్ వచ్చే ప్రభావం ఉంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మనం చూసాం గతంలో తుఫాన్ వచ్చే సమయంలోనే కొన్ని గ్రామాలు అక్కడ ఏ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగిందని. సో ఇప్పుడనే అధికారులు ఒకవేళ తుఫాన్ వచ్చి అక్కడ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్లకు పునరావాసం కల్పించే ఏర్పాట్లు ఏమైనా అధికారులు చేస్తున్నారా? స్వయంగా హోంమంత్రి అనిత కూడా అక్కడ పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని ఆ ప్రాంతంలోని అక్కడ సమాచారం అండి. సార్, ఏదైతే విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల వరకు చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వరద ప్రభావం కంటిన్యూషన్ వర్షం పడుతున్నప్పటికీ కానీ వరద ఉధృత పరిస్థితి అయితే అంతగా లేదని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ముఖ్యంగా విజయవాడ, గుంటూరులో మాత్రమే వరద ఉధృతులకు కాలువలు ఇటు చెరువులు కూడా గట్టిపడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తుఫాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి అధికారులంతా కూడా ముందుగా అప్రమత్తమైందని ఎందుకంటే తుఫాన్లో జరిగినటువంటి పరిణామాలు ప్రారంభించడం ఏదైతే ఉంటాయో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వ స్కూళ్లను కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జిల్లా పరిరక్షణలో అయితే ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే విశాఖ ఏజెన్సీలో ఏదైతే అల్లూరు జిల్లా సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎటువంటి కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఆ జిల్లాలో అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాము. అయితే విశాఖకు సంబంధించిన విషయానికి వస్తే కనుక విశాఖ మేఘాకృతమై ఉందని చెప్పాలి. స్థాయిలో వర్షం అయితే ఈ రోజు నిన్న సాయంత్రం రాత్రి నుంచి కూడా తెరిపించలేని చెప్పి సాయంత్రం ఏదైతే అలపపేటలో వాయుగుండంగా మారి తేలినాడితో అప్పటి నుంచి కూడా పొడి వాతావరణంతో ఇంకా అక్కడక్కడ ద్వితీయులు కురిచినటువంటి పరిస్థితి కూడా ఉన్నది సార్ ఇక్కడైతే. రైట్, ఓకే కన్నబాబు. ఓకే, చూసాం కదా మొత్తానికి విశాఖ అంశానికి వస్తే విశాఖలో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏవైతే కొన్ని ముంపు గ్రామాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఆ గ్రామస్తులను కూడా కొంచెం పునరావాస కేంద్రాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూడాలి మరి అధికారులు ఎలాంటి ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ మనం గుంటూరు వెళ్దాం. తెలుసు కదా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతంలోనే బాగా వర్షాలు రావడం, వరదలు రావడము ఇవన్నీ కూడా ఉందన్నారు. ఇప్పటికే మంగళగిరి ప్రాంతంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పర్యటించారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా పర్యటించారు. ప్రస్తుతం గుంటూరు ఆ జిల్లాలోని అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, అక్కడ ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? అక్కడ మనకు తెలుసు కొన్ని గ్రామాల్లో చూసాం మనం, గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాలు చాలా వరకు నీట మునిగాయి. నేను ఇంతకుముందు అన్నట్టు ముఖ్యమంత్రి కూడా పర్యటించారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా పర్యటించారు, అక్కడ సహాయచారు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒక జల దిగ్బంధంలో మునిగిందని చెప్పాలి సార్. మరి అందులో భాగంగానే చూసుకుంటే విజయవాడ, గుంటూరు మహానగరాల్లో కూడా కుండపోత వర్షాలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నిన్న మొన్న వరకు కూడా పెద్ద మొత్తంలో కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో జలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి దాదాపుగా
ఇప్పుడు ఏదైతే ఈ రోజు కొంత తెరిపించినటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం అయితే మాత్రం సహాయక చర్యలని ముమ్మరం చేస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమస్యతో ఏదైతే ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలను కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా చూస్తున్నట్టయితే వారికి కావాల్సినటువంటి వసతులను కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. చూడొచ్చు సార్, ప్రధానంగా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లోని ఏదైతే నాగులవరం తండా అదేవిధంగా కొన్ని గిరిజన గ్రామాల తండాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ప్రస్తుతం వారి ఇళ్లు పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రసిద్ధిగాంచినటువంటి ఏదైతే రాష్ట్రంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అమరావతి దేవాలయం కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా పుడిచింతల ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో కూడా నీరైతే మాత్రం ఉధృతంగా ప్రవహిస్తా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ ఇప్పుడు ఒక అంశం, పవన్ మీరు చెప్తున్నారు కొన్ని గ్రామాలు గిరిజన ప్రాంతాలన్నీ కూడా కొన్ని నీటి మునిగాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి అక్కడ అధికారులు వెళ్ళారా? అక్కడికి వెళ్ళేంత పరిస్థితి ఉందా? మరి కొంతమంది మీరే అంటున్నారు చాలా మంది డాబా పైన ఉన్నారని, వాళ్ళకి ఏమైనా పునరావాస కేంద్రం కల్పించారా? ఇక్కడ తీసుకువచ్చారా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఖచ్చితంగా కూడా సార్, రాత్రి ఏదైతే కొంత తెరిపించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి పడవల ద్వారా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బాచం ప్రవీణ్ కూడా రంగంలోకి దిగి ఏదైతే ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గ్రామాల్లో పడవల్లోకి ఇళ్ల మధ్యలోకి వెళ్లి ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత పునరావాస కేంద్రాలకు అయితే మాత్రం తరలించడం జరిగింది. మరి ఉదయం నుంచి ఏదైతే తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం నిర్వహించారు. దాదాపుగా వందలాది కుటుంబాలను కూడా పెదకూరపాడు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా వారందరికీ కూడా పునరావాసం అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 170 ఇళ్లకు పైగా కూడా పూర్తి స్థాయిలో నీటి మునిగిపోయాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ యొక్క అంశంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా స్పందించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరావతి మండలానికి ఇప్పటికే కూడా మంత్రులు దాదాపుగా 2 అక్కడే ఉండాలని కూడా ఆదేశాలు అయితే మాత్రం ఇచ్చారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం ఈ విషయంపై కూడా మరొక విషయం చెప్పండి. మనం చూస్తూ ఉన్నాము, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆరోపణలు చేస్తుంది. ఏంటంటే ముందస్తుగా సహాయ చర్యలు చేపట్టడంలోనే ప్రభుత్వం విఫలమైంది. ముందస్తుగా సమాచారం ఈ వర్షం వస్తుందని చెప్పేసి ముందస్తుగా సమాచారం తెలుసుకోవడం కూడా పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి వైసీపీ చెప్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో స్వయంగా చూస్తూ ఉన్నాము, బోట్లో వెళ్ళి రిస్క్ తీసుకుని అర్ధరాత్రి 2-3 గంటల వరకు తిరుగుతున్నారు. దీన్ని ఏ రకంగా చెప్తారు మీరు? అంటే ఖచ్చితంగా కూడా సార్, ఏదైతే ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఏదైతే వర్షాభావం మొదలైనప్పటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అధికారులంతా అలర్ట్ గా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందుగా గ్రామాల్లోకి వెళ్లారు. ఎప్పటి పరిస్థితిని అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో చూసాం, రాత్రి కూడా ఆయన విజయవాడలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో మకాం వేశారు. దాదాపుగా జిల్లాల వారీగా ఒక లిస్టు మీద సేకరించారు. అందులో భాగంగా ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాలకు ముందుగా అధికారులంతా కూడా వెళ్లాలని చెప్పి కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా దాదాపుగా ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ప్రధాని మోదీతో స్వయంగా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడినటువంటి నేపథ్యంలో 40 బోట్లు అదే విధంగా 6 హెలికాప్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే విధంగా కృషి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రం ఒకటే ఆరోపిస్తా ఉంది, ఇంత పెద్ద మొత్తంలో వర్షాభావం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుంది, ముందుగానే పునరావాస కేంద్రాలకు ప్రజల్ని తరలించాలని తెలియదా అనేటువంటి ఒక ప్రశ్నలు అయితే మాత్రం తలెత్తుతా ఉంది. కానీ ఒక పక్క అధికార యంత్రాంగం అంతా శ్రమిస్తా ఉంది. కానీ ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉన్నాయి కాబట్టి వారు కూడా ఏం చేయలేని పరిస్థితిలో రాత్రి వరకు ఉండాల్సి వచ్చింది. మరి ఈ రోజు తెరపడింది కాబట్టి ముఖ్యంగా బిక్కుమంటూ గడుపుతున్నటువంటి ఆ ఇళ్ల దగ్గర కూడా అధికారులు అయితే మాత్రం చేరుకుంటా ఉన్నారు. లోపల ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ముమ్మర చర్యలను కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా పల్నాడు ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి కూడా 3 గంటల వరకు
కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా అక్కడే మకాం వేశారు. ప్రస్తుత పరిస్థితిని కూడా అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎస్, చూసాం కదా మొత్తానికి గుంటూరు జిల్లా అంశానికి వస్తే మాత్రం అక్కడ నిన్నటి నుంచి కూడా అక్కడ ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని గ్రామాల్లోని ఇప్పటికి ఇంకా నీటి మునిగి ఉన్నాయి. అధికారులు వెళ్ళి వాళ్ళకు సహాయ చర్యల్లో వాళ్ళని తీసుకెళ్లి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ముందు తక్షణ సహాయం అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని కోరినట్టు తెలుస్తుంది. దాదాపు 30 నుంచి 40 బోట్లు పంపించాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. తక్షణమే పంపించాలి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రధాని మోడీని కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విజయవాడలో ఆ పరిస్థితి ఉంది. మనం చూస్తే ఆ విజువల్ చూడొచ్చు, మొత్తం ఒక చెరువులు తలపిస్తున్నాయి. ఆ విజయవాడ రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. కనీసం ఇల్లు కూడా కనిపించని పరిస్థితి. అంటే ఆ స్థాయిలో, ఎందుకంటే ఒకవైపు ఆ ఎగువ నుంచి వరదలు రావడము, ఆ వరదలతోటి ఇప్పటికే అక్కడంతా కూడా కొన్ని ప్రాంతాలు నీటి మునిగడం, దానికి తోడు వర్షాలు రావడం. సో ఇవి రెండు తోడవడంతో పూర్తిగా ఎటు తేలని పరిస్థితి. ఆ స్థాయిలో ఈరోజు విజయవాడ అయిపోయింది. మొత్తం ఒక నేను ఇంతకుముందు అన్నట్లు ఒక జల ప్రళయంలాగా అయిపోయింది. ఎప్పుడూ ఆ పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ కూడా పూర్తిగా నిండిపోయింది. దానికి తోడు మళ్ళీ ఇక్కడ డ్యామేజ్ అవ్వడం. సో ఇదంతా కూడా మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తుంది. మొత్తం ఇదంతా కూడా సాధారణ పరిస్థితులు రావాలంటే దాదాపు ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మనము కాకినాడ వెళ్దాం. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? మరి ఎక్కువ నాకు తెలిసి ఇటు గుంటూరు అదేవిధంగా విజయవాడ ప్రాంతంలోనే ఈ వరద ప్రభావం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాకినాడలో ఎలా ఉంది ఏంటి అనేది మా ప్రతినిధి దురాని మరింత సమాచారం అందిస్తారు. దురాని, ఇప్పుడు కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది? సేమ్ నేను ఇంతకుముందు అన్నట్లు విజయవాడ అదేవిధంగా గుంటూరులో ఉన్న పరిస్థితి కాకినాడలో ఉందా, లేక సాధారణ పరిస్థితులు ఉందా? అక్కడ సపోజ్ మంత్రులు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరందరూ కూడా గ్రౌండ్ లో ఉండాలి. అక్కడ ఉన్న బాధితులు కావచ్చు, వాళ్ళందరికీ మీరు సహాయ సహకారం అందించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? మ్యూట్ లో ఉన్నారు దురాని, ఒకసారి చూస్తూ ఉన్నాం కదా, ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏపీ అంశానికి వస్తే మాత్రము ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో వరదలు రావడం అనేది ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి అక్కడ స్వయంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇది ప్రతిపక్ష నాయకులు కూడా పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా, పార్టీ నేతలందరూ కూడా వెళ్ళేసి అక్కడ ఏదైతే వరదలో చిక్కుకున్న వాళ్ళు ఉండొచ్చు కావచ్చు, ఆ బాధితులకు సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ రోజు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీలోని ప్రజలు ఆ పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలోని 2 లక్షల మంది, 2,70,000 మంది దాకా ఈ రోజు వరదల్లో చిక్కుకున్నారు ఆ విజయవాడ ప్రాంతంలో. సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు పునరావాస కేంద్రాలకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 15 మంది దాకా చనిపోయినట్లు మనకు సమాచారం ఉంది. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లుంది. మరికొద్దిసేపట్లో భారీ వర్షాలు రావచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోని మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది ఏంటి అని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మా ప్రతినిధి దురాని లైవ్ లోకి వచ్చారు. దురాని, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్, సాధారణంగా సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్షాలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా చిగురుటాకులో ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అదృష్టవశాత్తు ఇక్కడైతే కనుక సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే ఇక్కడ వరి పంట మాత్రం ధ్వంసమైనట్టు కానీ చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,000 ఎకరాలు పూర్తిగా వరి పంట మునిగిపోయింది. జిల్లాలో అయితే కనుక 2,000 ఎకరాల పంట నష్టం జరిగిందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి సాయం చేసే అవకాశాలు ఏమీ లేకపోయినా రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఈ విజయవాడ వైపు దృష్టి సారించడంతో సాధారణ వాతావరణ పరిస్థితులు కాకినాడ నెలకొన్నాయి. ఈ ఆహార పదార్థాలు మాత్రం సాధారణంగా ఎక్కడైనా ముంపు ప్రాంతాలు ఉంటే అందజేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇక్కడ పెద్దగా వర్ష నీరు అయితే నిలవలేదు. ముఖ్యంగా చెప్పుకోవడానికి అయితే కనుక కాకినాడ జిల్లాలో ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు ఉత్సవాలు ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ సమయంలో ఉత్సవాలు జరుపుకుంటే కనుక ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో అవన్నీ నివారించేసి ఈ కేవలం ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్ దురాని మీరు ఒక అంశం చెప్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉంది, సో సెలబ్రేషన్ చేయాలనుకున్నారు. కానీ అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక పిలిపించారా, నా సెలబ్రేషన్స్ కాదు, మీరందరూ కూడా నా అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ వరద ప్రాంతాల్లో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమైనా పిలుపునిచ్చారా? సాధారణంగా పవన్ కళ్యాణ్ పిలుపు అయితే కనుక పర్యావరణాన్ని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.
రైట్ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్, చూసాం కదా. థ్యాంక్ యూ దురాని. చూసాం కదా మొత్తానికి ఏపీలో చూస్తే ఏ రకంగా ఉందో ఈరోజు పరిస్థితి. అంటే ఇదంతా కూడా అదుపులోకి రావాలంటే కాస్త సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఆ స్థాయిలో వరదలు ఉన్నాయి. మరి చూడాలి ఏం జరగబోతుంది. నెక్స్ట్ మనం తెలంగాణకు వెళ్దాం. తెలంగాణలో కూడా సేమ్ అలాంటి పరిస్థితి ఉంది. తెలంగాణ కొన్ని జిల్లాల్లో పూర్తిగా ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని గ్రామాలు లోతట్టు ప్రాంతాలంతా కూడా నీట మునిగాయి. అక్కడంతా మంత్రులంతా కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఉండేసి ఆ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి సమీక్ష సమావేశాలు అధికారులతో నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం, ఒక దగ్గర కాలువలో కొట్టుకుపోవడం కూడా జరిగింది, కొందరు చనిపోయారు. సో దీంతో కాస్త అంటే ఆ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా విషయానికి వస్తే కూడా ఒక ప్రాంతంలోని వాళ్ళు చిక్కుకున్నారు. వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయిపోయి హెలికాప్టర్ పంపించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో చాలా ప్రమాద స్థాయిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు హైదరాబాద్ నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా జలమయమైపోయాయి. ఇటు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు విద్యా సంస్థలకు, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కొన్ని సెలవులు ప్రకటించింది. ఎందుకంటే ఆ స్థాయిలో హైదరాబాద్లో కూడా వర్షం పడ్డాయి కాబట్టి రోడ్లన్నీ ఎక్కడెక్కడ నీటి మునిగాయి. అదేవిధంగా ఇటు మ్యాన్హోల్స్ కూడా ఓపెన్ చేశారు. ఎందుకంటే రోడ్డు పైన నీళ్లున్న నేపథ్యంలోనే ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ వర్ష ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చే హైదరాబాద్కు వచ్చే రహదారి ఏదైతుందో, ప్రధాన రహదారి విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే రహదారి ఏదైతుందో ఆ రహదారి కూడా పూర్తిగా ఆ వర్షానికి మొత్తం రోడ్ కట్ అయిపోయింది. దీంతో ఇటు రాకపోకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం నల్గొండ నుంచి మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది, నల్గొండ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను రోడ్ కట్ అయిపోయింది, నిన్నటి వర్షానికి రోడ్ కట్ అవ్వడంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. మరి మన పునరుద్ధరించిన అధికారులు రాకపోకలు మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్నాయి ఏంటి అనే దానిపైన మన ప్రతినిధి పరమేష్ మరింత సమాచారం అందిస్తారు. పరమేష్. గుడ్ మార్నింగ్ సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే నల్గొండ జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి కోదాడ సరిహద్దు, ఆంధ్రకు ఇటు తెలంగాణకు సరిహద్దు ఏదైతే ఉందో ఈ కోదాడ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే, జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే భారీ వరద కారణంగా ఏదైతే పాలేరు నుంచి వస్తున్నటువంటి నీటి ఉధృతికి అయితే మొత్తం కొట్టుకపోవడం జరిగింది. 2 వైపులా కూడా ఇటు తెలంగాణ సైడ్ కావచ్చు, అటు ఆంధ్ర సైడ్ కావచ్చు, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ అయ్యి వెంటనే అయితే ట్రాఫిక్ అయితే వేరే రూట్ న మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు నుంచి అయితే విజయవాడకు తరలించడం జరిగింది. అదే విధంగా ఇటు సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లేటటువంటి జాతీయ రహదారి మీద కూడా భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అయితే ఇక్కడి నుండి నకరేకల్, మద్దిరాల, ఖమ్మం అయితే తరలించడం జరుగుతుంది. ఏదైతే 3 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న తరుణంలో అయితే సూర్యాపేట జిల్లాను అయితే అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మొత్తం కోదాడ పట్టణంలో అయితే పరమేష్ మరొక అంశం చెప్పండి. గతంలో కూడా చూసాం మనము ఆ స్థాయిలో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు రోడ్స్ డ్యామేజ్ అవ్వని పరిస్థితి. అంటే ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే రహదారి ఏదైతుందో అది ప్రధానంగా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఈరోజు రాకపోకలు కూడా బంద్ అయిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి అధికారులు పునరుద్ధరించారా? రాకపోకలు కొనసాగుతున్నాయా? ముఖ్యంగా మనం చూస్తున్నాము కృష్ణా పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు సాగర్ కూడా పూర్తిగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. సో సాగర్ గేట్లు కూడా ఎత్తేసారా? ఆ దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలకు అధికారులు ఎలాంటి అప్రమత్తం చేశారు? అయితే ఇప్పటికైతే జాతీయ రహదారి అయితే పునరుద్ధరించేటటువంటి పరిస్థితి లేదు. భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఏదైతే తెలంగాణకు ఆంధ్రకు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి అయితే పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. దీన్ని పునరుద్ధరించేయాలంటే కొంత వరద ఉధృతి అయితే తగ్గితే మాత్రం దీన్ని చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు ఎప్పటికప్పుడుగా మానిటరింగ్ చేసి దీనికి సంబంధించినటువంటి అధికారులకైతే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నాగార్జున సాగర్ కు కృష్ణా నుండి ఏదైతే పై నుండి ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వస్తుంది అయితే 26 గేట్లను అయితే దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు లెఫ్ట్ రైట్ కెనాల్ నుండి కూడా వాటర్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో నిన్న నడిగూడెం వద్ద ఉన్నటువంటి ఏదైతే నాగార్జున సాగర్ కాలువకు గండిపడడంతో అయితే దాదాపుగా 500 ఎకరాల పంట నష్టం కూడా జరిగింది. దీని అప్రమత్తమైనటువంటి అధికారులు వెంటనే ఈ కాలువకు వచ్చేటటువంటి వాటర్ను కూడా నిలిపేయడం జరిగింది. దీంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ గండి వల్ల వచ్చినటువంటి వాటర్ కూడా పూర్తిగా నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది సార్. పరమేష్, మరొక అంశం మీరు అంటున్నారు అక్కడ రోడ్ క్లోజ్ అయిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయింది, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని. సో ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏమైనా చేశారు అధికారులు? వేరే రూట్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే ప్రయత్నం చేశారా? వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారా రహదారిని?
విజయవాడకి వెళ్ళేటటువంటి వాహనాలదారులకు మాత్రం ఇక్కడ రెండు జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తిగా ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు నిర్వహించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు నల్గొండ, మిర్యాలగూడ మీదుగా విజయవాడ వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖమ్మం వెళ్ళాలనుకున్న వాళ్ళు నకరికల్ మధ్యరాల మీదుగా ఖమ్మం వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే వరద ఉధృతి అయితే తగ్గలేదు. కొంతమంది లారీ యజమానులు కావచ్చు, చాలా మంది అక్కడే వంటలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వరద ఉధృతి తగ్గితే తప్ప దీన్ని పునరుద్ధరించేటటువంటి పరిస్థితి లేదు. ఆ పనిలో అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. రైట్ పరమేష్, రైట్, థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తానికి నల్గొండ మా ప్రతినిధి పరమేష్ చెప్తున్న దాని ప్రకారంగా ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఉన్న ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది భారీ వర్షానికి పూర్తిగా కొట్టుకుపోవడం, కట్టవడంతో ఆ మరమ్మతులు చేసే ప్రయత్నం అయితే అక్కడ అధికారులు చేస్తున్నారు. సో అంటే ఆ స్థాయిలో వర్షాలు పడడంతో ఈ రోజు ఈ రకంగా రోడ్లు డ్యామేజ్ అయిన పరిస్థితి వస్తుంది. ఇక ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో మనం నిన్నటి నుంచి చూస్తుంటే భారీ వర్షాలకు అక్కడ కొన్ని గ్రామాలు ఇప్పటికి ఇంకా నీట మునిగి ఉన్నాయి. కొందరు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమంది అక్కడ ఒక దగ్గర చిక్కుకుంటే, ఒక బ్రిడ్జి దగ్గర చిక్కుకుంటే వెంటనే ఆ ప్రభుత్వం స్పందించి వాళ్ళని హెలికాప్టర్ నుంచి తీసుకొచ్చే పరిస్థితి చేశారు, తీసుకురావడం జరిగింది. లేదు అంటే వాళ్ళందరూ కూడా నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అలాంటి ఘటనలు ఆ ఖమ్మం జిల్లాలో జరిగాయి. కాబట్టి ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడే స్వయంగా 2 రోజుల నుంచి ఉండేసి పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ ఖమ్మం జిల్లాలోనే ఆ వరద ప్రాంతాలను పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితి ఎలా ఉందనేది మా ప్రతినిధి అయ్యప్ప నాయుడికి మరింత సమాచారం తెలుసుకుందాం. అయ్యప్ప, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీరు చూస్తుంటే మీ వెనక బ్యాక్గ్రౌండ్ ఒక నది దగ్గర ఇక్కడ వాటర్ అయితే ఫుల్ కనబడుతుంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని పరిస్థితి ఏంటి? నేను ఇంతకుముందు అన్నట్లు చాలా వరకు గ్రామాలు నీట మునిగాయి. కొందరిని అంటే వాళ్ళు కనీసం ప్రాణాలు వదిలే టైం అంటే వాటర్లో కొట్టుకుపోయే పరిస్థితిలో ప్రభుత్వం హెలికాప్టర్లో తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిస్థితి ఎలా ఉంది? వాస్తవంగా ఊహకందని విపత్తు అని చెప్పొచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఖమ్మం, మదిర, మనుగూరులో పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అంటే అర్ధరాత్రి పూట కురిసిన వర్షానికి అసలు వాళ్ళు నిద్రలో ఉన్న సమయంలో ఇళ్లలోకి నీరు చేరడం జరిగింది. ఈ ఊహకందని విపత్తుతోటి ఆ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగారు. గత 20 ఏళ్ల చరిత్రలో మున్నేరు వాగు 35 అడుగులు కూడా చేరడంతో వరద బ్రిడ్జి పై నుండి పారిన పరిస్థితి ఉంది. సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికి కూడా బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది ఏరియాలో కూడా ఇప్పటికే క్లీన్ చేసుకున్నారు. బురదలోనే మొత్తం టీవీలు కావచ్చు, మోటార్లు, బైకులు కూడా పూర్తిగా జలమయమై కొట్టుకుపోయిన పరిస్థితి అయింది. ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం 13 మంది గల్లంతయ్యారు. అయితే ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి గత 2 రోజులుగా ఇక్కడ స్వయంగా ఆయన అర్ధరాత్రి పూట కూడా పర్యవేక్షిస్తూ అధికారులను ఆదేశిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా లోతట్టు ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఇప్పటికే 2 కొట్టుకుపోతుంటే ఆయన స్వయంగా అధికారులతో కలిసి కాపాడిన పరిస్థితి కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. 3 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా స్వయంగా అధికారులను ఆదేశించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే సురక్షితంగా ఒక అంశము ఇప్పుడు మీ ఖమ్మం జిల్లాలోనే ఆ పరిస్థితి అంటున్నారు కదా, ఇప్పటికి ఇంకా ఎన్ని గ్రామాలు ఇంకా నీటిలో మునిగి ఉన్నాయి? వాళ్ళకి ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించారా? అక్కడ మీరు అన్నట్లు డిప్యూటీ సీఎం ఉన్నారు, అదేవిధంగా పొంగులేటి మరొక మంత్రి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. సో 3 ఉన్నారు కాబట్టి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? పూర్తిగా సాధారణ పరిస్థితులు రావాలంటే ఇంకెన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. మీరు కొందరు చనిపోయారు అక్కడ అని మీరు చెప్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏ గ్రామానికి చెందిన వాళ్ళు? వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందా? వాళ్ళు ఆ స్థాయిలో చనిపోవడం ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్న సమయంలోనే వాగులో కొట్టుకుపోయారా? ఎలా జరిగింది? వాస్తవంగా భారీ వర్షాలు అన్నారు కానీ అధికారులు అప్రమత్తం చేయలేదని తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలని అంటే ఇంత విపత్తు వాటిల్లేదని కూడా ఎవరికి ఊహించలేరు. పాలేరు జలాశయానికి కూడా గత 20 సంవత్సరాలు ఇంత వరద కూడా రాలేదు. ఈ వరదతోటి సూర్యాపేట, ఖమ్మం జాతీయ రహదారికి కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలను అంటే అక్కడ నుండి దారి మళ్లించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలో 4 అయితే గల్లంతైన పరిస్థితి. మదిర నియోజకవర్గంలో వాగుల్లో కూడా కొట్టుకుపోయారు. వీళ్ళందరూ మొత్తం మీద ఇప్పటి వరకు అయితే 13 మంది అయితే చనిపోయిన
చేసినట్టు మనకి వార్తలు అందుతున్నాయి. అయితే మరి కొద్దిసేపటి క్రితం అందుతున్న సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన రోడ్డు మార్గం ద్వారా ఈ రోజు మరి కొద్దిసేపట్లో ఖమ్మం రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నష్టాన్ని కూడా అంచనా వేయనున్నారు. ప్రధానంగా పంట పొలాలు కూడా బాగా నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ఇల్లు ఇప్పటికీ కూడా లక్షల్లో నష్టం వాటిల్లింది. వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరిహారం అయితే అందీలు పోగా ఇప్పుడు రామన్నపేట కొంతమంది ప్రస్తుతం రోడ్డు మీద బేటాయించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎటువంటి ఆదుకోలేదు, నష్టపరిహారం గురించి కూడా మాట్లాడలేదు, మా పరిస్థితి ఏంది అని కూడా విన్నవించుకుంటున్నారు. కనీసం కూడా మాకు తినడానికి తిండి కూడా పెట్టట్లేదని కూడా ఆరోపిస్తున్నారు. అయితే నిన్న మున్నేరు వాగుపై 9 మంది చిక్కుకున్నప్పుడు వాళ్ళని కాపాడడానికి హెలికాప్టర్ అంటే తేవడానికి ఏపీ ప్రభుత్వంతో మాట్లాడినప్పటికీ హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేదు. కానీ స్వయంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు జేసీబీ సాయంతో ఆ 9 మందిని అర్ధరాత్రి 1 గంట సమయంలో తీసుకురావడం జరిగింది. మరోవైపు ఈ పాలేరు జలాశయానికి వాటర్ ఎక్కువ రావడంతో సాగర్ కాలువ, ఎడమ కాలువ, కుడి కాలువకు గండిపడి పూర్తిగా పంట పొలాలు అయితే నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ మంత్రులు కూడా తమ వంతు సహాయంగా అధికారులు కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ తో పాటు అందరూ అధికారులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి మరి కొంతమందిని కూడా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు ప్రత్యక్షంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడారు. వాగులో చిక్కుకున్నటువంటి ఇటుకు బట్టీలు పక్కనే ఉన్నటువంటి ఇద్దరు ఒక కుటుంబంతో మాట్లాడినప్పుడు కానీ బీటెక్ చదువుతున్న విద్యార్థిని అయితే కాపాడగలిగారు. తన తల్లిదండ్రులను కోల్పోయాడు అని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు తన తల్లిదండ్రులకి ఆచూకీ తెలియని పరిస్థితి ఉంది. వాగులో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు వారిని కూడా ఎతికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా మణుగూరు చూసుకోవచ్చు. మణుగూరు లోతట్టు ప్రాంతాలు అర్ధరాత్రి పూట 12 గంటల సమయంలో ఒకటి అయ్యప్ప ఒక అంశం ఇక్కడ తెలంగాణ జిల్లాలో కురుస్తున్న వర్షానికి నాకు తెలిసి మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే ప్రాణ నష్టం జరిగింది ఎక్కువ ఖమ్మం జిల్లాలోనే కనపడుతుంది. మీరు అంటున్నారు కదా దాదాపు 12 మంది దాకా మృతి చెందారు అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న కళ్ళ ముందే ఒక కుటుంబం అంతా కొట్టుకుపోతుంది. అది కూడా మనం చూసాం. అది హృదయ విధాకరంగా ఉంది ఆ విజువల్స్. అసలు అంటే వాళ్ళని కనీసం కాపాడలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే చూడొచ్చు. అంటే ఇక్కడ ఎవరు విఫలమైనట్టు, ఎందుకు ఆ స్థాయిలో ఇంత ప్రమాదం జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 12 మంది చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇందులో ప్రధాన అంశం ఏంటంటే చెరువు చిక్కం భూముల్లో కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. అటు మరోవైపు టౌన్ లో ఖమ్మం పట్టణంలో కూడా భారీ ఎత్తున అపార్ట్మెంట్లు ఇల్లు కావచ్చు కట్టుకున్న పరిస్థితి. కనీసం డ్రైనేజ్ కట్టలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కానీ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. చిన్న చినుకు పడ్డా సరే వరద రావటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షం రావడంతో ప్రధాన అపార్ట్మెంట్ లో కూడా నీళ్లు చేరాయి. ఇప్పటికి కూడా ఆ నీళ్లు పలు ఏరియాలో ఉన్న పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏదంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే ప్రధానంగా తెలుస్తుంది. దీని గురించి కూడా ఇప్పుడు ఆందోళన అయ్యప్ప ప్రస్తుతం భద్రాచలం ఎలా ఉంది? మనం చూసాం లాస్ట్ టైం భద్రాచలం మొత్తం ఆ చుట్టుపక్కలంతా కూడా మునిగిపోయిన పరిస్థితి చూసాం. ఇప్పుడు వస్తున్న వర్షాలకు ప్రస్తుతం భద్రాచలం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం భద్రాచలం వరద ఉధృతి కొంత తగ్గిందని చెప్పొచ్చు. కెన్నెరసాని జలాశయం నుండి 12 గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తారు. అదేవిధంగా తాలిపేర్లు 24 గేట్లు కూడా ఎత్తి దిగువనికి విడుదల చేసినప్పటికీ ఇప్పుడు కొంత వరద తగ్గింది అని చెప్పవచ్చు. కెన్నెరసాని గతంలో ఎన్నడూ లేని విధంగా 12 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసినప్పుడు సమీప ప్రాంతాల గ్రామాలు కూడా నీటి మునిగాయి అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం నిలకడగా కొనసాగుతుంది భద్రాచలం. థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్ యూ. చూసాం కదా మొత్తానికి ఖమ్మం జిల్లాలోని వర్షం ఏ రకంగా విజృంభించింది. అక్కడ దాదాపు 12 మంది చనిపోయారు అని చెప్పేసి కూడా మా ప్రతినిధి చెప్తున్నారు. అంటే అక్కడ 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో వరదలు రావడము, అదేవిధంగా వర్షం రావడం, కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా పూర్తిగా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. మరికొంతమంది కొన్ని గ్రామాలు ఇంకా ముంపులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళనంతా కూడా పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి? ఇప్పుడే అక్కడ కూడా మంత్రులు పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సత్యనారాయణ. సార్, బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉప్పులు మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. గత 2 రోజుల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉప్పులతో మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారిపోయాయి, జలకలను సంతరించుకున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల్లో భారీగా వరద నీరు చేరింది. గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులు, వంకలు పొంగిపొరలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలను కల్పిస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నేడు
ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అయితే వారిని అయితే అలర్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలం మత్తడివాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి, జైనత్ మండలంలోని సత్నాల ప్రాజెక్టును కూడా గేట్లు ఎత్తివేశారు. దీంతో మనం అయితే ప్రస్తుతానికి సత్యనారాయణ, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న అక్కడ ఏదైతే ఉందో ఆ డ్యామ్ ఎక్కడ? అసలు అక్కడ అంతా మనం చూస్తున్నాం, ఆ విజువల్స్ లో చూస్తే మొత్తం పూర్తిగా పైకి నిండిపోయినట్లు కనబడుతుంది. మీరున్న ప్రదేశం ఎక్కడ? ప్రస్తుతం మనం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం సార్. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 62 గేట్ల కాను మొత్తం మీద 62 గేట్ల కాను 30 గేట్లు ఎత్తి మనం విజువల్స్ చూస్తున్నాం. 32 గేట్లు ఎత్తారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి సామర్థ్యం 25 రైట్, చూస్తున్నాం కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఆ గేట్ల వరకు వచ్చేసిన, పైన బ్రిడ్జ్ వరకు వచ్చేసిన గేట్లన్నీ కూడా ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది. మా ప్రతినిధి సత్యనారాయణ అయితే పూర్తిగా అక్కడ ఉన్న విజువల్స్ అంతా కూడా లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి సత్యనారాయణ, మనం చూస్తున్నామా ఆ స్థాయిలో పూర్తిగా అంటే ఇక్కడ వరకు వచ్చేసి అంటే పూర్తిగా ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి కాబట్టి కిందికైతే వాటర్ వదులుతున్నారు. మరి కిందికి వదిలిన సమయంలోనే కింద ఉన్న ముంపు గ్రామాలు ఏవైతే కింద ఉన్న గ్రామాలకు వాళ్ళను ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పూర్తిగా నిండుకుండలా కనబడుతుంది ఆ ప్రాజెక్టు. సార్ మొత్తం మీద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే పైన ఉన్న కడెం ప్రాజెక్టు కూడా 10 గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి వదలడంతో గోదావరి మొత్తం ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండల పూర్తిగా జలకాలను సంతరించుకుంది. మొత్తం మీద 5,08,275 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ఆ ప్రాజెక్టు అవుట్ ఫ్లో 6,10,000 క్యూసెక్ల నీళ్లను 62 గేట్ల గాను 32 గేట్లు ఎత్తి గోదావరి నది దిగువకు 6,10,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో గోదావరి జలకలను సంతరించుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పుష్కరఘాట్ సమీపంలోని వరద నీరు చేరింది. గోదావరి నీటి ప్రవాహం రాళ్లవాగు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, రామ్ నగర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు కొనసాగడంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం ప్రజల సౌకర్యం కలెక్టరేట్ తో పాటు మున్సిపల్ కార్యాలయాలు రూమ్లు ఏర్పాటు చేశారు. రైట్, ఓకే సత్యనారాయణ, చూసాం కదా మొత్తానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు చూస్తున్నాం, పూర్తిగా నిండిపోయింది. అక్కడ జలకళ కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో డ్యామ్ అంతా నిండిపోయింది. ఇవన్నీ కూడా కిందికి వాటర్ దిగువకు వదులుతున్నారు. ఇవంతా కూడా అంటే ఎగువ నుంచి వస్తున్న వర్షాలతో మనం ఇప్పటికే వర్షాలు, దాంతోపాటు ఎగువ నుంచి వస్తున్న వరదలు ఏదైతే దీంతో ప్రాజెక్టులంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తం అయిపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కావచ్చు, కిందకి దిగువ ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ ప్రజలంతా కూడా అలర్ట్ చేశారు అధికారులు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లోని అక్కడున్న కరీంనగర్ జిల్లాలోని పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వర్ష ప్రభావిత ప్రాంతం వర్షం ప్రభావం ఎలా ఉంది? అక్కడ ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారా? నిజంగా ఆ స్థాయిలో వర్షం ఉందా లేక సాధారణంగా ఉందా? అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ ఇబ్బందులు లేకుండా? అదేవిధంగా ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏంటి అనే దానిపైన, ఎందుకంటే మనకు తెలుస్తుంది అక్కడ మంత్రితో పాటు ఎస్పీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. గత నిన్నటి నుంచి కూడా ఆయన కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులతో పాటు ఇటు అధికారులు అదేవిధంగా మంత్రులు పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతం వరంగల్లోని పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? వరంగల్ కరీంనగర్ జిల్లాలోని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మీరు చూస్తుంటే అక్కడ వర్షం తగ్గినట్టుంది. మ్యూట్ లో ఉన్నారు చూడండి ప్రవీణ్. మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ప్రవీణ్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్రవీణ్. రైట్, చూస్తూ ఉన్నాం కదా ప్రస్తుతానికి చూస్తూ ఉన్నాం కదా మొత్తానికి ఆ స్థాయిలో అంటే అధికారులు ఎంత అప్రమత్తం ఉన్నప్పటికీ కూడా జరిగే నష్టం అయితే జరుగుతూ ఉంది. మరి మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ గా తెలంగాణ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన అక్కడే ఆఫీసులో కూర్చొని, అదేవిధంగా ఇప్పుడు సెక్రటరియట్ లో కూడా ఉన్నారు, నిన్నటి నుంచి కూడా స్వయంగా అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు.
ప్రతి జిల్లాకు సంబంధించి కలెక్టర్తో కావచ్చు, ఎస్పీలతో కావచ్చు, మంత్రులతో కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరి ప్రస్తుతము ఈరోజు 2 రోజులు ఈరోజు సెలవు కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రి అయితే సచివాలయంలో ఉండి కూడా ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరి ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ప్రభుత్వం ఏంటి అని చూడాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్లు ఖమ్మం జిల్లాలో 12 మంది చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మరొక ప్రాంతంలో మరికొంతమంది 2-3 చనిపోయారంటున్నారు. ఆస్తి నష్టం జరిగింది. మరి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు, ఇప్పుడు జరగబోయేది ఏం చేయబోతున్నారు, ఇంకా సాధారణ పరిస్థితి రావాలంటే ఇంకెన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అనే దానిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి సచివాలయం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణ అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు ఏదైతే ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 4 జిల్లాలకు సంబంధించి నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, ఇటు రంగారెడ్డి ఆ జిల్లాల్లో మొత్తం వరద ముప్పుకు గురైన పరిస్థితి. అదేవిధంగా ఇటు ప్రధానంగా హైదరాబాద్ లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమయ్యాయి. అదేవిధంగా అక్కడ జనజీవన స్రవంతి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. మరొకవైపు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులన్నీ నిండుకుండలా మారిపోవడంతో పాటు ప్రమాదకర స్థాయిలో ఇటు ఉన్న పరిస్థితి ఉంది. మరొకవైపు జంట జలాశయాలు హుసేన్ సాగర్ కావచ్చు, అదేవిధంగా హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో ఏదైతే నిండిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దిగువకి కూడా ఇప్పటికే అధికారులు, ఇరిగేషన్ అధికారులు వదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన లోతట్టు ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఈ కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరొక వైపు ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలోని కమిషనర్ అమరాపల్లి కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, మేయర్ అందరూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు హైదరాబాద్ లోని పరిస్థితులకు సంబంధించి. మరొక వైపు తెలంగాణకు సంబంధించి మొత్తం సీఎం రేవంత్ రెడ్డి నిన్నటువంటి ఏదైతే ఈ వరద పరిస్థితులకు సంబంధించి మొత్తం పూర్తిగా రివ్యూలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం చేయడంతో పాటు అదేవిధంగా అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. మరొకవైపు సిఎస్ శాంతికుమారి కావచ్చు, డీజీపీ జితేంద్ర కావచ్చు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు ఇక్కడ ఏదైతే అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. మరొకవైపు ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి దీనికి సంబంధించి పరిస్థితులపై ఆరా తీశారు. మరొకవైపు కేంద్రం తక్షణ సహాయం చేస్తుంది, ఆదుకుంటుందంటూ కూడా ఇప్పటికే హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకొని కూడా రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఉన్నటువంటి అంటే ఏదైతే ఇప్పటికే శ్రీనివాస్ ఒక అంశము, ముఖ్యమంత్రి ఇప్పుడు సచివాలయంలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఆయన సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో ఉండేసి అక్కడ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో కేంద్రం నుంచి ఇప్పటికి మీరు అన్నట్లు కూడా ప్రధానితో పాటు అమిత్ షా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆరా చేసినట్టు అంటే తెలుసుకున్నట్టు తెలుస్తుంది. కేంద్రం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందే అవకాశం కనబడుతుందా? అదేవిధంగా మంత్రులు ఎక్కడ ఉన్నారు? మంత్రులు ఆయా జిల్లాలకు వెళ్ళారా? ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రతి మంత్రి, ఎమ్మెల్యే కూడా మీరు ఆ ప్రాంతాల్లో ఉండాలి, అక్కడ సహాయ సహకారాలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టున్నారు కదా. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఆ జిల్లాల్లో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలో పాల్గొనాలని కూడా మరొకవైపు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అదేవిధంగా సేవాదళ కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఏదైతే బాధితులకు అండగా ఉండాలి, అదేవిధంగా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరొకవైపు ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ తెలంగాణలో 4 జిల్లాలు అతలకుతలమయ్యాయి. మరొకవైపు ఇటు ఖమ్మం జిల్లా, ఇటు మున్నేరు ఉధృతంగా ప్రవహించడంతో పాటు అక్కడ భారీగా కూడా ప్రాణ నష్టం జరిగింది, అదేవిధంగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కూడా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కూడా ఇప్పటికే ఈ ఏదైతే సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరొకవైపు ఏదైతే చనిపోయిన వ్యక్తులకు సంబంధించి గతంలో 4 లక్షల పరిహారం ఉంటే దాన్ని 5 లక్షలకు పెంచుతూ కూడా ఇప్పటికే ఆ సమీక్ష సమావేశంలో తీర్మానం చేసిన పరిస్థితి. మరొకవైపు ఈ వరదల్లో చనిపోయినటువంటి ఈ పశువులు, అదేవిధంగా మేకలు, గొర్రెలు కావచ్చు, అదేవిధంగా పశువులకు సంబంధించి కూడా ఏదైతే వాటికి సంబంధించిన నష్టాన్ని కూడా చెల్లించి పెద్ద మొత్తాలు పెంచాలని చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ లో అదేవిధంగా ఏదైతే సచివాలయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్లతో సిఎస్ శాంతి కుమార్ తో పాటు డీజీపీ ఏదైతే జితేంద్రతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తంగా
తెలంగాణ అదే రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన కూడా ఖమ్మం కూడా బయలుదేరి వెళ్ళాలని కూడా భావించారు. అదే వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. మరొక వైపు రానున్న రాగల గంటల్లో కూడా భారీ వర్షం పడుతుంది, కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కూడా మరొక వైపు ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అలర్ట్ అయింది. ఎలాంటి ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టాలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు సహాయక పరిస్థితి. మరొకవైపు ఇటు పంజాబ్ నుండి ఇప్పటికే కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇక్కడికి పంపించిన పరిస్థితి కేంద్రం. మరొక వైపు మరికొంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఇక్కడికి పంపించే అవకాశం ఉంది కేంద్రం. దీంతో పాటు నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ తెలంగాణకు సంబంధించిన ఈ వరదకు సంబంధించి రైట్ చూసాం కదా. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని వర్షాలు అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రజలు బిక్కుబిక్కుమనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో కూడా మనం చూసాం. ఏపీలో ఏ పరిస్థితి ఉందనేది మొత్తం విజయవాడ అంతా కూడా నీట మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడికి ఇటు ముఖ్యమంత్రి కూడా అక్కడ స్వయంగా అక్కడ ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఉదయం నుంచి కూడా సచివాలయంలో ఉండే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశిస్తున్నారు. మరి మొత్తానికి ఇటు కేంద్రం నుంచి కూడా ఇటు ఇంతకుముందు చెప్పినట్లు మా ప్రతినిధులు చెప్పినట్టు కేంద్రం నుంచి ఇటు ప్రధానితో కావచ్చు అమిత్ షా వీళ్ళందరూ కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఈ రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి కూడా ఆరా తీశారు. మరి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. ముఖ్యంగా ఏపీలో మాత్రం వెంటనే బోట్లు పంపించాలి, కొన్ని బోట్స్ పంపించాలి, అదేవిధంగా కొంతమంది ఎన్డీఆర్ బృందాలను కూడా పంపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రధానిని కోరినట్టు తెలుస్తుంది. ఏపీలో పరిస్థితి మనం చూసాం కదా. మొత్తానికి విజయవాడ గుంటూరు అంటే ఎక్కువ వర్షపాత ప్రాంతం గుంటూరు అదేవిధంగా విజయవాడ ప్రాంతంలోనే ఎక్కువ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. 2 లక్షల మంది ప్రజలు విజయవాడ ప్రజలంతా కూడా ప్రస్తుతం నీటిలో ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ స్థాయిలో ఇటు వరదలతో పాటు వర్షం కూడా రావడంతో 2 రోజుల పాటు ఈ పరిస్థితికి చేరింది. మరి మొత్తానికి ఈ రోజు సాధారణ పరిస్థితిలోకి వస్తుందా, మళ్ళీ విజయవాడ ప్రజలు కావచ్చు గుంటూరు ఏపీ ప్రజలు కోలుకోవాలంటే మాత్రం మరో 10-15 రోజులు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో వరదలు వచ్చాయి. ఇప్పటికీ కొంతమంది డాబాలపైనే బిక్కు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. చూద్దాం త్వరలో ఏపీ కావచ్చు తెలంగాణ కోలుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ నీటి మునిగిపోయిన కొన్ని గ్రామాలు, అదేవిధంగా దాదాపు 12 మంది చనిపోయారని చేసి ఇప్పుడు మా ప్రతినిధులు చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు మరో గంటలో కూడా భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వం అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. మరింత సమాచారం కోసం చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.